మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. జనాల ముద్దు బిడ్డ కళ్యాణ్, బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజ. తనుజ అంటారా? జనాలకు కూడా తనూజ చాలా మందికి ఇష్టమే. కానీ ఇతను అగ్ని పరీక్షను తట్టుకొని అలా చిన్నగా అంచెలంచెలుగా ఎదుగుతూ 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 ఇలా అంటే ఎప్పుడు కూడా అట్టడుగు నుంచి అత్యంత పైకి ఎదిగిన వాళ్ళకి ఆ ఇది ఉంటుంది, లైక్ మెగాస్టార్ చిరంజీవి. సో అసలు ఏమీ లేకుండా వచ్చారు. బట్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ సెట్ ప్లాట్ఫామ్, ఆయన నిజంగా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు. బట్ ఈయనకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, అసలు ఏమీ లేనివాడు అంత ఎగాడు. బట్ ఆల్రెడీ మీకు మంచి ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని మీరు నిలబెట్టుకుంటే చాలు. సో తనూజకి ఆల్రెడీ మంచి సెట్ ప్లాట్ఫామ్ ఉంది, అది నిలబెట్టుకుంటూనే వచ్చింది ఆవిడ ఇప్పటిదాకా. కానీ ఇతను ఏమీ లేకుండా ఆకాశానికి ఎగిరాడు. అది కాకపోతే ఈ వర్షన్, మరి ఈ వర్షన్ ఏమంటారంటే కామనర్ ని గెలిపిస్తే చాలా మంది, ఐ మీన్ ఈవెన్ మనం కామనర్ అయి ఉండి, నేను కామన్ మ్యాన్ అయి ఉండి, అందరూ అనుకునేది ఏంటంటే కామన్ పీపుల్ ని గెలిపిస్తే, కామనర్ ని గెలిపిస్తే వాళ్ళకి తర్వాత వాళ్ళ బిహేవియరే మారిపోతుంది, ఇలా మొత్తం నెగిటివ్ గా బిహేవ్ చేస్తున్నారు, బయటకు వచ్చి ప్రామిస్ చేసి ఇవ్వలేదని, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది రిపీట్ అవుద్ది అంటారా ఒకవేళ నిజంగా గెలిస్తే? అలా అలా నేను అనుకోను. అంటే మనిషిని బట్టి ఉంటుంది. కామనర్ అనేవాళ్ళు, నువ్వు నేను కామనర్లే చెప్పాలంటే. సో కామనర్ అనేవాళ్ళు లక్షల కోట్లలో ఉన్నారు. అందులో ఒక కామనర్ చేసేవాడిని ప్రతి కామనర్ అలా అని మనం చేయలేం. బట్ మనిషిని చూస్తే నాకు ఎందుకో జెన్యున్ క్యాండిడేట్ అనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ ఈసారి, ఐ మీన్ ఒకవేళ తనుజ గారు గెలిచారు అనుకోండి, ఫర్ సపోజ్ ఎండ్ ఆఫ్ ద డే గెలిస్తే, మళ్ళీ కన్నడ ఇష్యూ వచ్చి కావాలని గెలిపించారని బిగ్ బాస్ మీద అయితే ముద్ర పడిపోద్ది అంటారా? ఆ నిందలు ఎప్పుడు ఉండేవి కదా, బిగ్ బాస్ కి నిందలు కొత్త ఏం కాదు. ఏముంది, మరీ పెద్ద నింద వచ్చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సంజన ఆ రోజు గేట్లు ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోమన్నాడు బిగ్ బాస్. కానీ ఆవిడ నిజంగా బయటకు వెళ్ళిపోయింటే అది నిజంగా పెద్ద ఇష్యూ అయ్యండి. జనాలు అందరూ కూడా వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన దాంట్లో రైట్ ఉంది. ఆవిడ ఏమన్నా క్యారెక్టర్ అసాసినేషన్ ఏం చేయలే. నాకు ఇబ్బందిగా ఉంది, నేను రాత్రి పడుకునే టైంలో వాళ్ళు అక్కడికి వచ్చి గుసగుసలు పెడుతుంటే నాకు చిరాగ్గా ఉంది నిద్రపోవడానికి. సేమ్ దీపిల మాదిరి కూడా చెప్పారు కదా. సో చాలా మందికి అలా ఇబ్బందిగా ఉంది. కావాలంటే బయట ఎక్కడైనా పోయి పులిహార కలుపుకోవచ్చు, లేకపోతే గంటల గంటల డిస్కషన్లు పెట్టుకోవచ్చు. కానీ అక్కడే పక్కన కూర్చొని కుసు అనుకుంటే ఎవరికైనా చిరాగ్గానే ఉంటుంది. పడుకునే టైంకి కాసేపు అయినా సరే అందులో అక్కడ ఉండే బెడ్లు, ఆ హడావిడి, ఆ లైట్లకి నిద్ర పట్టడమే కష్టంగా ఉంటుంది. ఆ పడుతున్న టైంలో ఇలా సోలు పెడితే ఇంకా చిరాగ్గా ఉంటుంది. వాట్ షీ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. దాంట్లో ఎక్కడా కూడా తప్పులు ఎత్తడానికి లేదు. అది నువ్వు ఎలా అర్థం, గుమ్మడికాయ దొంగంటే భుజాలు అనుకున్నట్టు నన్ను అనేసింది బాబోయ్, నన్ను అనేసింది అంటే అన్నదేంటి, నువ్వు అక్కడ పక్కన వెళ్ళి కూర్చుంటావు, అని పడుకుంటావు కూడా అలా కూర్చుంటావు, ఊరికే సొల్లు పెడతావు, గుసగుసలు. దట్స్ నాట్ ఫెయిర్ అని ఆవిడ ఖచ్చితంగా చక్కగా డిఫెండ్ చేసుకుంది. కానీ నాగార్జున గారు తిమ్మిని బమ్మింగ్ చేసినట్టుగా, ఇదిగో చెప్పు వాళ్ళు తప్పన్నారు, వీళ్ళు తప్పన్నారు, వీళ్ళు తప్పన్నారు, అందరు తప్పన్నారు కాబట్టి నువ్వు తప్పను. బట్ నాగార్జున గారు చెప్పిన తర్వాత ఎవరన్నా సరే తప్పు కాదు సార్ రైట్ అని దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఇంకా ఆయన ఏకపక్షంగా డిసైడ్, మళ్ళీ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడగడం సార్, మీరు చెప్తే అది రైటే కదా అనే టైప్లో ఉంటారు. అలా భజన చేసే వాళ్ళని కూడా జనాలు మెచ్చరు. సంజనాకి రీతు మీద ఆ మాట అన్నదాంతో 50% పాజిటివ్ అయితే, గేట్లు తీసి వెళ్ళిపోమంటే సరే సార్ నేను వెళ్ళిపోతా అన్నప్పుడు ఇంకొక 200% పాజిటివ్ అయితే జనాల్లో. ఇది కదా క్లాస్ అంటే. ఆవిడ దేనికోసం కేర్ చేయట్లేదు. స్వార్థం కన్నా త్యాగానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అది సార్. అప్పుడు అంటే ఆల్రెడీ కళ్యాణ్ వెళ్ళిపోయాడు ఫైనలిస్ట్. మీ దృష్టిలో నార్మల్ గా ఈవెన్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా మీరు తీసుకుని కన్సిడర్ చేసి టాప్ 5 ఎవరు డిజర్వ్ అనిపించింది మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 లో? వెళ్ళిపోయిన వాళ్ళు ఒక హరీష్, ఒక దమ్ము శ్రీజ, వీళ్ళు వర్త్ క్యాండిడేట్స్ అనిపించింది. శ్రీజ అప్పుడప్పుడే కొంచెం అంటే జనాలకి ఏది నచ్చట్లేదు, మరి తిడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఆ సౌండ్ పొల్యూషన్ జనాలు తట్టుకోలేకపోతున్న విషయం ఆవిడ అర్థం చేసుకుందో, మొత్తానికి కొంచెం టోన్ డౌన్ చేసుకుంది. ఆ టైంలో వెళ్ళిపోయింది పాపం. హరీష్ గొప్ప విషయం ఏంటంటే దమ్మున్న మనిషి, ఆ పేరుకి అది దమ్ము శ్రీజ అలాగే దమ్ము హరీష్ అని పెట్టుకోరు. ఎందుకంటే నాగార్జున గారు చెప్పినా ఎవరు చెప్పినా తప్పును తప్పే, అవును సార్ అని చెప్పనే క్యారెక్టర్. బట్ ఆయనలో ఉన్న చిన్న నెగిటివ్ అసలు నవ్వడు మనిషి. సో ఇంకా ఆయన కంప్లీట్ అంటే బిగ్ బాస్ కావాల్సింది అలాంటిది యాక్చువల్గా చెప్పాలంటే. నవ్వులు గివ్వులు కాదు, సీరియస్గా ఉండాలి, గట్టిగా కొట్టుకోవాలి, అలాంటివి కావాలి. బట్ సంభవ వీళ్ళిద్దరూ ఒకవేళ కనుక ఉండుంటే అలా కాకుండా నేను ఒక జెన్యున్ కోణంలో ఒక నిష్కల్మషమైన మనిషిగా మన సుమన్ శెట్టిని చూస్తాను. ఏం తెలియదు పాపం, అమ్మాయికుడు అలా వచ్చాడు,
పాయింట్లు కూడా న్యాచురల్గా పెడతాడు. ఎక్కడ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసే మనిషి కాదు. శక్తికి మించి టాస్క్స్ ఆడతాడు. ఇన్ని మంచి క్వాలిటీస్ వల్ల ఆయన ఇప్పటికీ కూడా సేవ్ అవుతూ టాప్ 5లోకి వెళ్తాడేమో మరి మోస్ట్లీ. అంత ఉంది సుమన్ శెట్టికి. ఇక సుమన్ శెట్టి తర్వాత భరణి గారికి కోర్స్ జనసేన సపోర్ట్ ఉంది. ఆయన బిహేవియర్ కూడా వెల్ డిజర్వింగ్ గానే ఉంది. అండ్ కోర్స్ కళ్యాణ్ డెమోన్ అనవసరంగా ఎక్కడ బ్యాడ్ అయ్యాడంటే రీతు వీళ్ళిద్దరి కెమిస్ట్రీ జనాలకి. ఇక్కడ ఏమవుతుందంటే బిగ్ బాస్కి నచ్చేది ఒకటి, జనాలకి నచ్చేది ఒకటి. బిగ్ బాస్కి నువ్వు నచ్చకపోయినా నిన్ను ఉంచుతాడు. బిగ్ బాస్ కండిషన్ ఏంటంటే నేను తిట్టుకొస్తూనే ఉండాలి, లేకపోతే పొగుడుతూనే ఉండాలి, ఏదో ఒక కేటగిరీలో ఉండాలి. కామ్గా ఉంటే నాకు కుదరదు. సో ఇప్పుడు నేను జనాలు తిట్టుకుంటున్నారు మీ పేరు ఎందుకు అనవసరంగా. ఇప్పుడు లోపల ఉండే వాళ్ళు కూడా తిట్టారు కదా, వాళ్ళకి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అంత అవసరమా? నిజంగా ఉందా వీళ్ళిద్దరి మధ్య, లేకపోతే ఇది టీఆర్పీల కోసం ఆడే గేమ్? ఏదైనా బిగ్ బాస్ కావాల్సింది నాకు అదే కావాలి, నాకు అదే కావాలి, కమాన్ కమాన్ అన్నట్టుగా అలాంటివి ఎక్కువ చూపిస్తాడు. లేకపోతే మొత్తం తను చుట్టే తిరుగుతూ ఉంటుంది కెమెరా. సో తనూజ నుంచి కూడా బయటికి వచ్చి కెమెరా వేరే వాళ్ళని చూపిస్తుందంటే ఇలాంటివి ఏమన్నా జరుగుతుంటారు. అది తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు. కానీ జనాల్లో ఇది మెచ్చే టైప్ ఉండదు. జనాలకి ఎలా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ బీసీ సెంటర్లో ఏం పోయే కాలం వీళ్ళకి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు పుట్టిందని అమెరికాలోనా లేకపోతే యూరోప్లో పుట్టినావా, ఇండియాలో పుట్టే ఎక్కడ మీది చీమ కుర్తో లేకపోతే ఎక్కడో ఆ ఊళ్ళో పుట్టి నువ్వు ఇప్పుడు సడన్గా ఇంత ఇదిగా నడుపుతుంటే మాకు ఎవరికైనా అట్లా అనిపిస్తుంది. కానీ ఏమవుతుంది జనాలు అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక సిటీకి వచ్చిన తర్వాత ఒక కల్చర్ నేర్చుకున్న తర్వాత సరే అందులోని ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దానికి అలవాటు పడతారు. పడినప్పుడు వాళ్ళకి అది నార్మల్ అయిపోతుంది కొన్నాళ్ళకి. ఆ నార్మల్ విషయంలో కొంత పెద్ద మనసుతో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ గ్రామాల్లోనూ లేకపోతే టౌన్లోనూ దీన్ని మెచ్చరు. సో వీటి మనం అనుకుంటాం ఇక్కడ హైదరాబాద్లో 1,000,000 మంది ఉన్నారు కదా, 1,000,000 మంది ఓట్లేరు, కానీ గ్రామాల్లో ఉండేవాళ్ళు గట్టిగా ఓట్లేస్తారు. ఇప్పుడు తనుజ నిలబడుతుందంటే దానికి కారణం అంటే సీరియల్స్ హైదరాబాద్లో కన్నా రూరల్ ఏరియాస్లో టౌన్స్లో గట్టిగా చూస్తారు లేడీస్. సో వాళ్ళకి ఈవిడ కనెక్ట్ అవుతుంది కానీ ఈవిడ కనెక్ట్ అవుతుంది. అంటే నేను షాక్ అయింది ఏంటంటే మీరు లిస్ట్ అంతా చెప్పారు కానీ ఇందులో తనుజ గారి పేరు రాలేదు. అండ్ మోర్ ఓవర్ సంజన గారి గురించి గొప్పగా చెప్పారు. తనుజ ఇమాన్యుయల్ ఫస్ట్ డిజర్వింగ్ ఎవరన్నా అంటే ఇమాన్యుయల్. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అసలు ఎక్కడ కూడా అన్ని చక్కగా రూల్స్ ఫాలో అవుతున్న దీంట్లో ఎక్కువగా మనకి ఇమాన్యుయల్ కనబడి ఏదో చిన్న 1-2 మిస్టేక్లు తప్ప. ఇమాన్యుయలే ఈ సీజన్ మొత్తానికి ఎంటర్టైన్మెంట్ ఎవరన్నా అంటే అది ఇమాన్యుయలే కదా. సో ఆ కోణంలో ఇమాన్యుయల్ ఫస్ట్. తర్వాత ఇంకా సరే తనుజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ. సంజన గారి గురించి మీరేం మెన్షన్ చేశారు? సంజన గారు నేను యాక్చువల్గా ఫస్ట్లో అయితే నేను ఆవిడ ఎందుకు బిడ్డను పెట్టుకొని ఒక 5 నెలల పాపను పెట్టుకొని రావాల్సిన పని ఏముంది, ఆవిడ బిడ్డ కన్నా ఇంపార్టెంట్. మేబీ నెక్స్ట్ సీజన్కైనా వచ్చి ఉండొచ్చు కదా ఆవిడకున్న కాంటాక్ట్స్ తోటి. కానీ బిడ్డను వదిలేసి రావడం అనేది నా దృష్టిలో ఒక నెగిటివ్ కోణం, నేను ఆ కోణంలో చూస్తాను. కానీ నేను బిడ్డను వదిలేసి వచ్చానని చెప్పి ఇక్కడ చెప్తే ఆ సింపతిని గెయిన్ చేయడానికి నువ్వు అది ఆ కార్డు వాడుకోవడం నాకు నచ్చదు. అంటే మేబీ వచ్చే సీజన్లో అయితే వీళ్ళు కూడా వద్దంటారేమో, ఈ కరెక్ట్ టైంలో వస్తుందా లేదా అని టెస్ట్ చేసి ఇది యూజ్ అవుద్ది, టీఆర్పీకి యూజ్ అవుతుంది, లేదంటే ఆవిడ గురించి ఏమంత బజ్ ఏం లేదు కదా, అంటే బిడ్డను వదిలేసి వచ్చింది కరెక్ట్ గా అనేది ఒక అటెన్షన్ పాయింట్ అవుతుందేమో. అది అవుతుంది ఖచ్చితంగా. అటువంటి బిగ్ బాస్ గట్టిగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను వెళ్ళడానికి కూడా కారణం నాకు మేబీ అప్పటిదాకా అడుగుతున్నప్పుడు 2 వారాలు మా డెలివరీ ఉంది అనగానే ఒక వెలుగు కనబడింది వాళ్ళ కళ్ళలో, వీడే మనకు కావచ్చు. సో మేబీ ఆ భార్య డెలివరీకి సంబంధించి నేను ఏమైనా ఏడుస్తానేమో లేకపోతే అటువంటివి ఏమీ కనబడలేదు అక్కడ. బేసికల్లీ కామ్గా టక్కుమని వచ్చేసాను నేను. అలా కాకుండా నేను లోపల కూర్చొని అక్కడే ఉండి అది పట్టుకొని ఏలాడుతూ అయ్యో మావిడ ఎలా ఉందో ఇలాంటి యాక్షన్ మన వల్ల కాదు. వచ్చేయాలి అంతే. ఉంటే ఒక 2-3 వారాలు ఎక్స్ట్రా ఉండేవారనే ఫీలింగ్. 3 వారాలు ఏముంది, అది పట్టుకొని లాగుతూనే ఉండొచ్చు. ఆ ఫ్యామిలీ వీక్, ఆ బిడ్డను తీసుకురావడము, ఇంత హడావిడి అంతా ఉండేది. దాని గురించి టీఆర్పీ ఎన్నో కళలు వేరు ఉంటారు బిగ్ బాస్. మన వల్ల కాలే వచ్చేసినాం. ఎందుకు ఆ టైంలో గిట్టి పీకింది. సరే అది సంజన గారి గురించి నాకున్న ఫస్ట్ నెగిటివ్ ఒపీనియన్. బట్ ఎప్పుడైతే ఈవిడ రీతుని టార్గెట్ చేసి ఆ మాట అన్నదో ఒక్కసారి పాజిటివ్ అయిపోయింది జనాలు. అంటే
చిన్న చేపని పెద్ద చేప అన్నట్టుగా ఈవిడ కొంచెం నెగిటివ్ లో ఉన్నా అంతకన్నా పెద్ద నెగిటివ్ లో ఉన్నది రీతు. ఈ నెగిటివ్ ని ఈవిడ కొట్టడం వల్ల ఈవిడ పాజిటివ్ అయింది. ఇది లెక్క, ఇది గేమ్. అది కూడా కరెక్ట్ టైమింగ్ తీసుకుని 12 వారాల తర్వాత ఎప్పుడో కొట్టింది. అంతకు ముందు నీకు గుర్తు రాలేదా అంటే ఉండొచ్చు వేరే పాయింట్లు, సర్లే చూసి చూడకుండా పోదాం. బట్ ఒకళ్ళు ధైర్యం చేసిన తర్వాత మనం కూడా చేయొచ్చు కదా, దివిలి మదర్ అన్న తర్వాత మనం అనకూడదా అని చెప్పి ఆవిడ వేసింది. అది గట్టిగా తగిలింది. ఇప్పుడు రీతు రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే అండి. మేబీ శివాజీ అన్న గట్టిగా వేస్తాడేమో, మన దాన్ని ఏమంటారు బజ్లో ఖచ్చితంగా ఈ విషయం అడుగుతారు, చూడాలి. అంటే మామూలుగా టీఆర్పీ అంటే వాళ్ళు లెక్కలో ఒకటి చెప్తారు, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు తెలియదు. కానీ నార్మల్ గా ఆడియన్స్ స్పందన మీరు చూస్తూ ఉంటారు కాబట్టి గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ సక్సెస్ అనిపించిందా? ఈవెన్ ఇది యాడ్ అయింది కదా, అగ్ని పరీక్ష యాడ్ అయింది. నీకు సీజన్ మొత్తం ఒకటే రేటింగ్ ఉండదు. ఒకనొక టైంలో ఒక వీక్ డుమ్మని వేస్తుంది, తర్వాత మళ్ళీ పడుతుంది. సో అలా Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe